వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. కూటమి వాటి నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టింది. కూటమి ప్రజాప్రతినిధులు నేతలు ఇంటింటికి వెళ్లనున్నారు. అసలు ఇంటింటికి మంచి ప్రభుత్వం ప్రోగ్రాం అనుకున్న వ్యూహం ఏంటి? ఏడాది పాలనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందా? గడప గడపకు వైసీపీ లాగే ఇంటింటికి కూటమి ఉండబోతోందా? చర్చిద్దాం. ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ గారు జూమ్లో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో స్టూడియోలో డిబేట్లో జాయిన్ అవుతారు. రైట్, విద్యాసాగర్ గారు, ప్రధానంగా మీ ఉద్దేశం ఏంటి? ఇంకా మీరు వచ్చి ఏడాది అయ్యింది, అప్పుడే ఇంటింటికి కూటమి కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేసింది. బట్ అది ఎన్నికలకు ఒక ఏడాది ముందు ఆ కార్యక్రమం తీసుకున్నారు. ఇంత ఎర్లీగా ఇలాంటి కార్యక్రమం తీసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సతీష్ గారు, అట్లాగే నాతోటి ప్యానలిస్ట్ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు కూడా నమస్కారం. ముందుగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ప్రజల్లో ఉండాలి. అన్నిటికీ మించి ఏంటంటే కాన్సెప్ట్ ప్రజల్లో ఉండాలి. ప్రజలకు ఈ ఒక్క సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాలను ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కన్ఫ్యూజన్ ని కాదని, ఈ 1 year లో ప్రజలకు జరిగిన మేలు, పాలనలో వచ్చిన మార్పులు, వీటన్నిటి మీద ఖచ్చితంగా ప్రజల దగ్గరికి తీసుకుపోవాలనేది మొదటి కాన్సెప్ట్. రెండవది, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు నివృత్తి చేసుకోవడానికి, ఆ విషయాలను నివృత్తి చేసుకోవడానికి ప్రజలకు కూడా మంచి అవకాశం. రెండోది, మా పార్టీకి కానీ లేకపోతే కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీలకు కానీ ఉన్న అవకాశం ఏంటంటే, ప్రజలు ఏమడుగుతున్నారు, ప్రజలకు మేము తీర్చగలిగామా లేదా, లేకపోతే ప్రజలు ఏ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నారనేది ఒక అంచనా రావడానికి, ప్రజలను సాటిస్ఫై చేయడానికి, ప్రజలు మా నాయకులు మా దగ్గరకు వచ్చారు అని ఫీల్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక మంచి అవకాశం. ఒక నెల రోజులు ప్రజల్లో ఉండటం అన్నది మొత్తం నియోజకవర్గాలు, ఆయా మంత్రులు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా నాయకులు, వీళ్ళంతా కూడా ప్రజల్లో ఉండటం అన్నది వాళ్ళకు కూడా, నాయకులు కూడా ఎంతో మంచిది, ప్రభుత్వానికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. దానివల్ల ఇంకొన్ని ప్రజా సమస్యలు కానీ, లేకపోతే అప్పటి వరకు కొంత ఏదైనా అధికారుల దగ్గర పెండింగ్ ఉన్న విషయాలు కానీ నాయకుల దగ్గరికి పోవటం వల్ల ఆ నాయకులు వాటిని ఇమీడియట్ గా తీర్చడానికి స్కోప్ ఉంటుంది. స్పాట్ లోనే కొన్ని డిసిషన్స్ కానీ, స్పాట్ లోనే కొన్ని ఫోన్లు, ఎవరికైనా అధికారులకు అవసరమైతే ఫోన్లు చేసి ఆ సమస్యను తీర్చడం కానీ, ఇటువంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రజల సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏమాత్రం ఏదైనా కాస్త అభిప్రాయంలో, వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయంలో ఏమాత్రం డౌట్లు, సందేహాలు ఉంటే వాటిని అన్నిటి కూడా నివృత్తి చేయడానికి ఇది మంచి అవకాశం. ఈ కార్యక్రమం నెక్స్ట్ 5 ఏళ్ళు 4 సంవత్సరాలు జరుగుతుంది. మేము ఏం చేసాం ఈ సంవత్సర కాలంలో, గడిచిన 4 సంవత్సరాల్లో, గడిచిన 19 నుంచి 24 వరకు జరిగినటువంటి విధ్వంసం, ఆ పరిపాలన, ఈ పరిపాలన కంపారిజన్ లో ఏంటనేది ప్రజలకు వివరించి చెప్పడానికి ఇది మంచి అవకాశం. నాయకులు ప్రజల్లో ఉండడానికి, ప్రభుత్వం ప్రజల్లో ఉండడానికి ఇది చేపట్టిన కార్యక్రమం అండి. రైట్, చంద్రశేఖర్ గారు, నాయకులు ప్రజల వద్దకు వెళ్ళటం, ప్రభుత్వం ప్రజల్లో ఉండడం, ఇదే ప్రధాన ఉద్దేశం. ఇప్పటి వరకు మేము ఏం సాధించాం ఏడాదిలో అది వివరించడంతో పాటు ఇంకా ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఆశలేంటి, ప్రజల ఆకాంక్షలేంటి, వీటన్నిటినీ మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామని విద్యాసాగర్ గారు ప్రోగ్రాం ఉద్దేశం చెప్పారు. అయితే నిన్న మనం చూసాం, సీఎం వ్యాఖ్యలు కూడా చూసాం. అంటే ఆల్రెడీ అభివృద్ధి చేసిన కొన్ని పథకాలు ఇచ్చిన లేనిపోని ఆరోపణలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది, ప్రజల మదిలో విషాన్ని చిమ్ముతోంది. ఇది టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. దీనిపై మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు విద్యాసాగర్ గారికి, 10 TV ప్రేక్షకులకి, వీక్షకులకి నా నమస్కారం. క్షమించండి, కొంచెం లేట్ అవడం వలన ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. నేను ఒక 5 minutes లో మీ దగ్గర ఉంటాను. అయితే ప్రజలకి అందుబాటులో ప్రజాప్రతినిధి ఉండడము ఎప్పుడు మంచిదేనండి. దానివల్ల ప్రజలకి మంచి జరుగుతుంది. ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు తెలుసుకునేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 1 year లో ఏదైనా చేసింది ఉంటే చెప్పుకోగలుగుతారు. వాళ్ళు చేసింది ఏమీ లేనప్పుడు చెప్పుకోవడానికి అక్కడేమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఆదరణ, తెలుగుదేశం పార్టీ కూటమి నేతలకి రోజు రోజుకి
వారికి కనిపిస్తున్నటువంటి నిరాదరణ, ఈ రెండింటిని బేరీజు వేసుకున్నప్పుడు విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజలకి తెలుగుదేశం కూటమి నేతలు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటి విషయాన్ని ప్రజలకి చేరవేస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఏ విధమైనటువంటి పరిపాలన అయితే వారు హామీలు ఇచ్చి అమలు పరచకుండా వారి చేతిలో అధికారాన్ని ఉన్నంత కాలం దుర్వినియోగం చేసి ప్రజా శ్రేయస్సుని గాలికి వదిలేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వలన వారికి వ్యతిరేకత వచ్చింది. ఆ రోజు ప్రజల వైపున పోరాటం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగినటువంటి ఛానల్స్ లేకపోయినా, తగినటువంటి పత్రికలు లేకపోయినా, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట పటిమ వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో విజయం సాధించింది. సో అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మొన్న గుర్తు చేసుకుంటూ మన ఆదరణ తగ్గిపోతుంది, రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది, వారికి ఆదరణ పెరుగుతుంది, గతంలో కూడా మనం చేసింది చెప్పుకోలేక ఓడిపోయాం అంటున్నారు. అసలు 2014-19లో చేసింది ఏముంది? రైతుల రుణమాఫీ మొట్టమొదటి సంతకం అన్నాడు, 87,000 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు, ఎగ్గొట్టేశాడు. డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు, ఎగ్గొట్టేశారు. నిరుద్యోగ భృతి అన్నారు, ఎగ్గొట్టేశారు. చంద్రశేఖర్ గారు పెన్షన్ పెంచుతామన్నారు, ఎగ్గొట్టేశారు. చంద్రశేఖర్ గారు 2014-19 మధ్య ఏం చేయలేదన్న అంశాలను ప్రజల ముందుకు తీసుకొని మీరు అధికారంలో వచ్చారు. ఆల్రెడీ మీ 5 ఏళ్ల పాలన పూర్తయిపోయింది. ఇప్పుడు టీడీపీ నేతలు చెప్తున్నవి ఏంటంటే, ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 అమలు చేశాము, తల్లికి 100 ఇచ్చాము, 4,000 పెంచడంతో జనం ఖుషిగా ఉన్నారు, ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నా ఏదో చేయలేదన్న దుష్ప్రచారం వైసీపీ చేయడం కరెక్టేనా? ఒకటి, మతి భ్రమించన్నా మాట్లాడుతుండాలి. 2, మాకున్నటువంటి మంత్రదండాలు ఎల్లో మీడియాలో వార్తలు వేయిస్తున్నాం కాబట్టి అయిపోయినట్టే, చేసేసినట్టే, 6 హామీలు ఇచ్చేసినట్టు అనేటటువంటి ఊహా ప్రపంచంలో వాళ్ళు తేలాడుతూ ఉండాలి. వారు ఇచ్చినటువంటి హామీలలో మహిళలకు ఇస్తానన్న 1,500 రూపాయలు ఇవ్వలేదు, ఉచిత బస్సు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రకటించారు కదా సార్, అలాంటి చాలా ప్రకటించారు, ఇప్పటి వరకు రాలేదు. ఈ సంవత్సర కాలంకి ఇస్తానన్నటువంటి 1,500 రూపాయలు మహిళలకు ఇస్తానన్నది ఇవ్వలేదు, దాదాపుగా నిరుద్యోగులకు ఇస్తానన్నది ఇవ్వలేదు, రైతులకు ఇస్తానన్నటువంటి రైతుకి సహాయం చేయలేదు. సో మీరు ఇచ్చినటువంటి 6 హామీలలో ఒక్కటే ఒక హామీ పెన్షన్ స్కీమ్, అది కూడా అరాకొర. తల్లికి 100 అది కూడా పేరు మార్చి మీరు గతంలో ఉన్నటువంటి నంబర్ కంటే తక్కువ ఇచ్చారే తప్ప పెంచి ఇచ్చింది ఏమీ లేదు. పైపెచ్చు మీరు ఇస్తానన్నది 15,000 రూపాయలు, మీరు ఇచ్చింది 13,000 రూపాయలు. అంటే ఏ ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా మీరు సింగిల్ ఇవ్వాల. ఇవి కాకుండా 143 పథకాలని మీరు ప్రకటించారు. ఈ 143 పథకాల్లో ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు. అడుగుదాం అది విద్యాసాగర్ గారు. పథకాల అమలుపైన మీరు చెప్తున్నవి అబద్ధాలు, మేము లేవనెత్తున్న అంశాలు సహేతుకం అంటున్నారు చంద్రశేఖర్ గారు. ఇప్పుడు చంద్రశేఖర్ గారు మాట్లాడేదానికి స్టాండిటీ ఏమీ ఉండదు. అంటే ఆయన అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం తప్ప అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. ఆయన ఎట్లాగో మా పార్టీని పొగడలేడు కాబట్టి విమర్శించాలి కాబట్టి విమర్శించడమే తప్ప, ఇప్పుడు సిలిండర్లది ఇంప్లిమెంట్ అయిపోయింది, పెన్షన్లది ఇంప్లిమెంట్ అయిపోయింది. ఏమంటే ఇంప్లిమెంట్ అయినవి మాత్రం అరాకొరా మాట్లాడుతుంది. వాళ్ళు 42 లక్షలు ఇచ్చినటువంటి పిల్లలకి తల్లికి 100 దాంట్లో మేము 62 లక్షల నుంచి 63 లక్షల పిల్లలకి మేము ఇస్తే వాళ్ళు దాన్ని అరాకొరా అంటారు. వాళ్ళు ఇచ్చడానికి 20 లక్షల మంది ఎక్కువ ఇచ్చాం. నీకు డేటా అవసరం కావాలనుకుంటే పోయి తెచ్చుకోవచ్చు డేటా, 63 లక్షల పిల్లల డేటా. అట్లాగే గ్యాస్ సిలిండర్లు చేసాం, అట్లాగే అన్న క్యాంటీన్లు చేసాం, అట్లాగే గౌరవ వేతనాలు కొంత వర్గాలకు సంబంధించినటువంటి గౌరవ వేతనాలు చేసాం, అట్లాగే గౌడ కులస్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ మద్యం దుకాణాల్లో వాళ్ళకి 10% కోటా ఇచ్చాం. అట్లాగే నిరుద్యోగ భృతి గురించి ఆల్రెడీ దాని మీద వర్క్ జరుగుతోంది. దాని మీద మేబీ ఒక నెక్స్ట్ మంత్ గానీ ఆ నెక్స్ట్ మంత్ గానీ దసరాకు దాని మీద ఒక ప్రకటన వస్తుంది. అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి అనౌన్స్ చేసేసాం. అంటే ప్రజలు అన్న క్యాంటీన్కి వెళ్ళి భోంచేసింది వీళ్ళ కళ్ళ కనపట్లేదు. 1వ తారీఖు మా వృద్ధులకి వస్తున్నటువంటి 4,000 రూపాయల పెన్షన్ వీళ్ళ కళ్ళకు కనపడట్లేదు. ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు ఇస్తున్నది వీళ్ళ కళ్ళకు కనపడట్లేదు. పెన్షనర్లకి
ఏది గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్లకి వాళ్ళకి ఓటదారి ఇస్తున్నది కనపడట్లేదు. ఇచ్చిన వాళ్ళకి రావాల్సిన పిఆర్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నది వాళ్ళకి కంటే కనపడటం లేదు. గ్యాస్ సిలిండర్ కనపడటం లేదు. అట్లాగే మన ఇచ్చిన తల్లికి వందనం పథకం కనపడటం లేదు. ఆగస్టు 15 వాళ్ళకి వినపడటం లేదు. ఇవేవి వాళ్ళకి కనపడటం లేదు. పైగా మీరు చెడగొట్టేసినటువంటి రోడ్లన్నింటినీ రిపేర్ చేయించింది కనపడటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 1000 కిలోమీటర్ రోడ్లు వేసింది వీళ్ళు కనపడటం లేదు. ప్రాజెక్టులు తీసుకొచ్చింది కనపడటం లేదు. అంటే ఏదే ఎక్కడ ఏ కంపెనీ వచ్చింది వీళ్ళు కనపడటం లేదు. ఎంఓఏలు వచ్చిన విశాఖపట్నంలో వచ్చిన టీసీఎల్ కనపడదు, మైక్రోసాఫ్ట్ కనపడదు, హెచ్ఎస్బిసి కనపడదు, వాళ్ళ అనౌన్స్మెంట్లు కనపడవు. ఇవేమి కనపడవు అనమాట. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే, కేవలం వాళ్ళకి ఏదో ఒక బటన్ నొక్కామో డబ్బులు ఇచ్చేసామన్న తప్ప అభివృద్ధి దిశగా వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకి ఈ రకమైనటువంటి భావజాలం లేనప్పుడు, మాట తీరు లేనప్పుడు వాళ్ళకి ఏం కనపడితే వాళ్ళకి ఇంకా కనపడవు, వినపడవు. కాబట్టి మూడోది చేయకూడదు ఏంటి, మాట్లాడకూడదు. కానీ వీళ్ళు మాట్లాడతారు ఏంటంటే ఏది వీళ్ళంటే ఇప్పుడు ఇందాక చంద్రశేఖర్ గారు మాట్లాడినట్టు ఏదో ఒకటి మాట్లాడాలి తప్ప ఏది ప్రజలు మీరు అన్నా క్యాంటీన్లు అన్న విషయంలో 5 రూపాయలకు పేదవాడికి అన్నం పెడుతుంటే ఆ భోజనముకు సంబంధించి పెట్టే కేంద్రాలను మూసివేసి టీ స్టార్లకు లేకపోతే బెంక్యూట్ హాల్స్ కు వాడుకిచ్చినటువంటి మీకు ఇవన్నీ ఎందుకు అర్థమవుతాయి మీకు? ఇవన్నీ కూడా విద్యార్థులకి ఈ సంవత్సరం విద్యార్థులకి స్కూల్ ఓపెనింగ్ అవ్వగానే బ్యాగులు, షూలు, బుక్కులు కంప్లీట్ గా ఓపెన్ చేసిన మొదటి రోజే వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం అన్ని కిట్తో సహా ఇచ్చేసాం వాళ్ళకి. అదే రోజు తల్లులకి డబ్బులు పడ్డాయి. అంటే ఇవేవి కనపడవు అనమాట. అంటే వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఎంతసేపు అయినా వీళ్ళు ముద్రించుకోవాలా, బొమ్మ ముద్రించుకోవాలా. మేము ముద్రించుకోలేదే, మేము ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో వాళ్ళు కూడా లేదే. దానికి పథకం పేరు అన్నిటికీ జగనన్న పథకాలని లేదా రాజశేఖర్ గారి పేరు పెట్టుకోలేదే. మేము అబ్దుల్ కలాం లాంటి మహానుభావుల పేర్లు చేసి మేమేమో సొంత పేర్లు పెట్టుకోలేదే. మేము ఎవరెవరి పేర్లు పెట్టామో, ఏ పథకానికి ఏ పేర్లు పెట్టామో ఒకసారి ప్రజల్లోకి లేకపోతే అమలు చేసిన స్కీమ్ చూస్తే అర్థమవుతుంది. మధ్యాహ్నం పిల్లలకు మధ్యాహ్నం భోజనం స్కీమ్ పేరు ఏం పెట్టామంటే డొక్కా సీత పేరు పెట్టాం. అంటే వీళ్ళకి ఇవేవి కనపడవు. అంటే వీళ్ళకి ఇవేవి కనపడవు కాబట్టి ప్రజల్లో ఏదో అశాంతి వచ్చేసింది, ఎట్లయిపోయింది అట్లయిపోయింది అంటే వీళ్ళకి ఒక సైకో ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఆ సైకో ఫ్యాన్స్ రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని డాన్సులు చేయడం తప్ప వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళకి ఏం కనపడదు. అభివృద్ధి అనేది వీళ్ళ మైండ్ సెట్ లో లేదు. కాబట్టి వీళ్ళకి సైకో ఫ్యాన్స్ మనం మీరు చూశారు కదా, కత్తులు పట్టుకొని రాయలసీమలో కత్తులు పట్టుకొని రఫా అని చెప్పేసి పాటలు పెట్టి కత్తులు పెట్టుకొని డాన్సులు ఆడి ఆ గంగమ్మకు జంతువు బలి చేసిన మాట మొత్తం హల్చల్ చేసింది కదండి. ఏ పార్టీ అన్నా సమాజంలో ఏ పార్టీ అయినా సరే అట్లా చేస్తుందా? జగన్ బొమ్మ పెట్టి ఆ జంతువులు బలి ఇచ్చి ఆ జంతువుల రక్తంతో రక్తాభిషేకం చేసి జగన్మోహన్ రెడ్డికి దాని మీద చాలా చర్చ జరిగింది, దానిపైన చాలా చర్చ జరిగింది, దుమారం రేగింది. చంద్రశేఖర్ గారు, మీకు అసలు చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదు, ప్రతిదాన్ని అదొక దృష్టితో చూస్తున్నారు, ఇది విద్యాసాగర్ గారు ఆరోపిస్తున్న అంశం. అంటే వాళ్ళు ప్రస్తావిస్తుంది ఏంటంటే ఏడాది పాలనలో వృద్ధులకు పెంచిన 4000కు పెంచిన మాట వాస్తవం కాదా? నెంబర్ 2, తల్లికి వందనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం, ఇచ్చాము. దీపం, మెగా డిఎస్సి, ఈ రైతులకు పెట్టుబడి సాయం కండగా ఉండే అన్నదాత సుఖీభవ పథకం అమలుకు కసరత్తు పూర్తి అయిపోయింది. ఆగస్టు 15 ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి మేమేమి చేయలేదు, అది వాళ్ళు అడుగుతున్నది. మేము చేసినవి కూడా చేయలేదని ఎట్లా చెప్తారు వైసీపీ అన్నది విద్యాసాగర్ గారి ప్రశ్న. విద్యాసాగర్ గారు పాపం ఏం చేయలేడు ఆయన, ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు కాబట్టి చెప్పుకోలేడు. ఇప్పుడు ఏం చెప్పాడు? ఇంతసేపు చెప్పినటువంటి ఇంత ప్రసంగంలో చెప్పింది 2 పథకాలే. ఈ 2 పథకాల్లో కూడా వాస్తవాన్ని ఒప్పేసుకున్నాడు. యుడైస్ రిపోర్ట్ ప్రకారం 87,160,000 మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. దానిలో ప్రీ ప్రైమరీ కింద ఉన్నటువంటి వాళ్ళు మాకు రారు అని వాళ్లే ప్రకటించుకున్నారు. యాక్చువల్గా యుడైస్ రిపోర్ట్ ప్రకారం ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి డేటాని వాళ్ళు చాలా స్పష్టంగా ఇచ్చారు. అది కాకే 87,160,000 మంది ఉన్నారు. ఓకే, ఇదంతా ఒక ఎత్తు పక్కన పెట్టేద్దాం. దీనిలో ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్ని తీసేసినా కూడా 82,70,000 మంది సతీష్ గారు పిల్లలు ఉన్నారు. యుడైస్ రిపోర్ట్ చదువుకోండి,
యుడైస్ రిపోర్ట్ చదువుకోండి, అబద్ధాలు చెప్పడం కాదు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు పక్కదారి పట్టిస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు తప్పులు చేస్తారు, మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తారు. యుడైస్ రిపోర్ట్ ప్రకారం 83 లక్షల మందికి ఇవ్వాలా, మీరు ఇచ్చిన ఎంతమందికి? లోకేష్ గారు ఏం మాట్లాడతాడు, 5 మంది ఉంటే 5 మందికి ఇచ్చామంటాడు, 10 మంది ఉంటే 10 మందికి ఇచ్చేసామంటాడు. 10 మందికి ఇచ్చేస్తుంటే 5 మందికి ఇచ్చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చినటువంటి నంబర్ సంఖ్య ఎందుకు పెరగలేదని అడుగుతున్నా. పెంచకుండా ఇవ్వకుండా మీరు ఇచ్చామని చెప్పుకోవడం ఇది ఒక దొంగలు చేసేటటువంటి ఇంకోటి కాదు. పెన్షన్ స్కీమ్ చెప్తాను. నా నియోజకవర్గంలో పుల్లల చెరువు, పెదారవీడు, ఎర్రగొండపాలెం గతంలో పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళని తీసివేసి ఎంపీడీ వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ పెన్షన్స్ తీసేసి మీరు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసేసి 2 లక్షల మందిని తీసేసి వాళ్ళ డబ్బునే మళ్ళీ మీరు పక్కకు సర్దేసి మళ్ళీ అది ఇచ్చారంటే 3 సిలిండర్లు ఇచ్చారా? 3 సిలిండర్లు ఇచ్చారా? ఇప్పటి వరకు 3 సిలిండర్లు ఇస్తే 800 కోట్ల పైచీలకు ఇవ్వాలి. మీరు కేటాయించినటువంటి కేటాయింపులు ఎంత? మరి ఇది ఏడాదికి 3 సిలిండర్లు అన్నారు, ఆల్రెడీ 1 సిలిండర్ ఇచ్చారు కదా సార్. 1 సిలిండర్ ఎట్లా ఇస్తావు? నువ్వు 3 ఇవ్వాలి కదా, అంటే మధ్యలో చెప్పావు కదా, మధ్యలో ప్రారంభించారు కదా. రైతులకు సంబంధించి కసరత్తు చేసేది ఏందయ్యా బాబు? 5 సంవత్సరాల గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరు రైతులకు ఇచ్చారో డేటా లేదా? ఆ ఇచ్చినటువంటి రైతులకు ఇవ్వడానికి మీకు సంవత్సరం రోజులు పడుతుందా? విద్యాసాగర్ గారు, మరి కేంద్రం నుంచి కూడా వచ్చింది కదా డబ్బు, ఇయర్ కి సంబంధించింది వచ్చింది కదా. క్రాప్ మొత్తం కూడా కొననటువంటి రోడ్ల మీద జనాలు నిరుద్యోగ భృతి ఇచ్చారా అని అడిగాను. నిరుద్యోగులకి రూపాయి ఇచ్చారా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు లెట్ మీ ఫినిష్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి మా ప్రభుత్వంలో 11,500 మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మీరు 16,000 అన్నారు, దాన్నే మెగా అన్నారు. మేము ఇచ్చిన 11,500 కాకుండా మీరు 16,000లో ఎంత అండి ఇచ్చింది? వాటిల్లో మొదటి సంతకం పెట్టినటువంటి మెగా డిఎస్సి ఒక్క ఉద్యోగం ఈ రోజుకి ఇచ్చారా? ఏమి ఇచ్చారు మీరు? ఏం చేశారు? విద్యార్థులకి బొద్దింక భోజనం పెడుతూ ఇంటర్మీడియట్ పేపర్లు ఏ వ్యవస్థను పట్టించుకుంటున్నారు? ఏ వ్యవస్థను నడిపిస్తున్నారు? ఏ రకంగా మీరు ప్రజల వారికి మీరు పోతానంటున్నారు కదా. ఒక్క నిమిషం సార్, నాకు టైం ఇవ్వండి ప్లీజ్. సార్, ప్రజల ముందుకు పోతానంటున్నారు కదా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మండల కేంద్రాల్లో ర్యాలీలు చేయగలుగుతారు తప్ప గ్రామాలలో ఇళ్ల ముందుకెళ్తే చీపుర్లు తిరగేయడం ఖాయం. చీపుర్లతో వీళ్ళ మీద ప్రజలు తిరగడం ఖాయం. విద్యాసాగర్ గారు, ఇప్పుడు చీపుర్లు తిరిగేసి కొట్టారు కాబట్టి 11 సీట్లతో ఉన్నారు ఆ మాత్రం. కాబట్టి ఆ పదజాలం వాడుకుంటే చాలా మంచిది. చీపుర్లతో అలా తిరిగేసి కొట్టేశారు. చీపుర్లతోనే కదా, ఇంకా చాలా వాటితో కొట్టేశారు మిమ్మల్ని ప్రజలు. 2 సంవత్సరం కూడా తిరగల మిమ్మల్ని కొట్టి. సో నేనేమంటానంటే టోటల్ విద్యార్థుల సంఖ్య 83 లక్షలు. అంటే అందులో ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు, క్రిమిలేయర్స్, ఇన్కమ్ ట్యాక్స్లు, పరిధిలే అంటే ఈ స్కీమ్ పరిధిలోకి వచ్చేట వాళ్ళు ఎంతమంది, వాళ్ళు రాకుంటే మీకు చేతనైతే మీరు వెళ్ళి చెప్పండి. 23 లక్షల మంది పిల్లలు ఎక్సెస్ అంటే ఎక్స్ట్రా వీళ్ళ గవర్నమెంట్ లో కంటే 42 లక్షల మంది కంటే కూడా 63 లక్షల మందికి ఇచ్చాం. టోటల్ విద్యార్థులు అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ పిల్లలకి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, కారులో తిరిగే వాళ్ళకి, లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తిరిగే వాళ్ళకి రాదు కదా, ఇవ్వరు కదా స్కీములు. వాళ్ళు రాదు కదా. ఒకటి. రెండవది ఆయన ఏం చెప్తున్నారు, 2 సిలిండర్ 1 సిలిండర్ ఇచ్చారంట. ఆయన ఎక్కడున్నారో మరి నాకైతే తెలియదు కానీ 2వ సిలిండర్ కూడా మన అప్లికబుల్ చేశారు. ఈయన 3 సిలిండర్లు ఇచ్చి ఉండాలి కదా. మీలాగా మేము అబద్ధాన్ని చెప్పాలా, చంద్రశేఖర్ పెంచుకుంటూ పోతాము. సన్న బియ్యం పేరు మీద నాణ్యమైన బియ్యం మాటలు మార్చలా, మేము మాటలు మార్చలా, మేము ఇంప్లిమెంట్ చేస్తామన్న మాట వాస్తవం. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకున్నాం. 5 ఏళ్లకు మేనిఫెస్టో డే 1 రోజు నుంచే మీరు వచ్చినట్టు మీరు చెప్పినట్టు సంతకాలు పెట్టాలంటే మీరు ఇచ్చినటువంటి మీ దగ్గర డేటా సంతకాలు పెట్టాలంటే కుదరదు. అన్ని మీ దగ్గర ఉన్న ఎవరు దొంగ మీ కార్యకర్తలకి, దొంగలకి మీరు పెన్షన్లు పెడితే మేము దొంగలకి
సంవత్సరం మాకు లేదు. నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి ఇస్తాం. ఎవరు తీసేశారు మీ నియోజకవర్గంలో అంటే మీ వైసీపీ పీరియడ్ లో ఉండాలంటే స్క్రూటినీ చేసిన తర్వాత దొంగలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మొగుళ్ళు చచ్చిపోకపోయినా భర్తలు చనిపోకపోయినా భర్తలు చనిపోయినట్టు పెట్టుకొని మగవాళ్ళకి ఆడవాళ్ళ వచ్చే పెన్షన్ తీసుకొని వికలాంగులు కాకపోయినా ఈ స్థాయిలో అక్రమాలు జరిగాయి వాటన్నిటిని సెట్ చేసి మీ పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు. 70 నిబంధన ఉందా ఇవ్వకూడదని 70 సంవత్సరాల ముసలి వాళ్ళకి ఇవ్వకుండా ఎగ్గొడుతూ వాళ్ళు అర్హత లేనివాళ్ళు అంటూ భర్తలు చనిపోలేదు ఎవరన్నా ఈ భారత సంస్కృతిలో ఎవరైనా చనిపోయినటువంటి భర్తలు చనిపోయాడని చెప్పుకునే మహిళ ఉంటుందా? దిగజారి మాట్లాడుకోవచ్చు. కానీ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు నేతలు అయితే ప్రజల దగ్గరకు వస్తున్నారు కదా, దాన్ని అయితే వెల్కమ్ చేయాలి కదా సార్. నేనేమంటున్నా ప్రజల్లో నెల రోజులు ఉండి మేము మొత్తం అన్ని తెలుసుకుంటాము, ఇంకేమైనా ల్యాప్సెస్ ఉన్నా మైనస్లు ఉన్నా నిజమైన లబ్ధిదారులు ఉండి వాళ్ళకి పథకాలు రాకపోయినా వాటన్నిటిని సెటరేట్ చేస్తామని చెప్తున్నారు. మంచిదే, మేమేమంటున్నాం కాదనట్లేదు కదా, వద్దనట్లేదు కదా. మేము అడుగుతుంది ఏంది, ఈ రాష్ట్ర జిఎస్టీ దేశ జిఎస్టీ పైకి ఎగబాగుతూ ఉంటే రాష్ట్ర జిఎస్టీ కిందకి పోతుంది, దాన్ని చూడమంటున్నాం. పిల్లలకు పెట్టే భోజనాల్లో బొద్దింకలు వస్తున్నాయి. ఏకంగా మీ హోం మంత్రి వెళ్ళి తింటానికి కూర్చుంటే హోంమంత్రి వచ్చిందంటే ఏం చేస్తారండి? సహజంగా అన్ని వెరిఫై చేసుకొని వస్తారు. ఏరేరి తీసుకొచ్చిన అన్నంలో కూడా బొద్దింక వచ్చింది అంటే ఏరకుండా పెట్టినటువంటి అన్నంలో ఏ విధమైన పరిస్థితి ఉంటుంది? ఇది విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం. మూడవది బియర్ 149% అమ్మకాలు ఎగబాకాయి, 29% లిక్కర్ అమ్మకాలు ఎగబాకాయి. ఇది వాస్తవంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము పేదలకి పథకాలు ఇస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో పేదలకి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ వాళ్ళు జనాల్లోకి వెళతానంటున్నారు. రోడ్లు మీరు ఏం చెప్పారు? సంక్రాంతి 2024కి ముందు రోడ్లన్నీ కంప్లీట్ చేసి 25కి ముందు రోడ్లన్నీ కంప్లీట్ చేసి మేము ఇస్తామన్నారు. ఈ రోజుకి రోడ్లు వేయకపోతే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి టోటల్ మీ యొక్క అన్ని నియోజకవర్గాల్లో జనాలు ఎదురు తిరుగుతున్నారు. ఇది మీకు కనపడట్లేదా? ఇందాక రప్పా రప్పా అని ఎవడో ఒక ఫ్లెక్సీ పట్టుకుంటే నువ్వు పెద్ద గోల చేస్తున్నావు కదా. మరి బుచ్చయ్య చౌదరి నిన్నెందుకు నరకకూడదని మాజీ సీఎంని అడిగితే, మీ పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే, మీ పార్టీ జెండా వెనకబెట్టుకొని మాట్లాడితే మాజీ ముఖ్యమంత్రి గారిని పుట్టకుండా ఉంటే బాగుండేది, పుట్టినప్పుడే గొంతు నొక్కి చంపేస్తే బాగుండేదని రేణుకా చౌదరి గారు అంటే ఖండించావా? జగన్మోహన్ రెడ్డి గారు చావలేదు, ఓడిపోయాడనంటే సంవత్సరం రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని ఛానళ్లలో లైవ్ లో కూర్చొని భూస్థాపితం చేస్తానంటే ఏం చెప్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి సభలకు పోకుండా జనాలను ఆపడానికి 100 మంది పోలీసులను అడ్డం పెడుతున్నారే. జగన్మోహన్ రెడ్డి గారి పైకి వచ్చేటటువంటి వారిని ఆపడానికి 10 మందిని పెట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి విధానమా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించినటువంటి విధానంలోనే మీరు ముందుకు వెళుతుంది వాస్తవం కాదా? ఇవాళ మేము గడప గడపకు ప్రోగ్రాం తీసుకున్నట్టు మా ప్రోగ్రామ్ ని కాపీ కొట్టి మీరు ముందుకు వెళుతుంది నిజం కాదా? అది కాపీ ఎలా అవుతుంది? అది కాపీ ఎందుకు అవుతుంది? నేను గ్రామాలకు తీసుకొచ్చాం అంటే చంద్రబాబు నాయుడు అనేటటువంటి మోసపూరిత రాజకీయ నాయకుడి అంటే ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, అంటే గడప గడపకు కాపీ కొట్టారంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల వద్దకు పాలన తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. జన్మభూమి
జగన్ కార్యక్రమం తెచ్చింది అవన్నీ జనాల దగ్గరికి వెళ్ళేవే కదా. ఇప్పుడు లేటెస్ట్ గా డిఎంకే కూడా ఈ రోజు అనౌన్స్ చేసింది 45 రోజుల పాటు తమిళనాడులో ఈ భారతదేశ దగ్గరికి ఎవరైనా మంచిదే కదా తెలుసుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత జనాదరణ కలిగిన అత్యంత పారదర్శక పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా పేరుంది జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేది మోసం, వెన్నుపోటు, దగా తప్ప ఇంకోటి కానే కాదు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా అయిపోయింది. ఈ 15 సంవత్సరాల గ్రాఫ్ ఒకసారి తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల గ్రాఫ్ తీసుకోండి. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మార్కులు వేయండి. జగన్మోహన్ రెడ్డి పాస్ అవుతారా, చంద్రబాబు గారు పాస్ అవుతారా చూపించండి. అది మీరు వాళ్ళు వేసేది కాదు, ప్రజలు వేసుకుంటారు మార్కులు. ఎవరికి మార్కులు ఏ స్థాయిలో ఇవ్వాలి ఆ ఓట్ల రూపంలో ప్రజలు వేస్తారు. విద్యాసాగర్ గారు, సరే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలు ప్రస్తావిస్తోంది, కొందరు లబ్ధిదారులకు ఇవ్వలేదు, కొందరు కట్ చేశారు, ఇవన్నీ. అలాగే 30 రోజులు ఒక్క నిమిషం ఈ 30 రోజుల్లో కూడా మీరు చేస్తున్న కార్యక్రమం ప్రజల దగ్గరికి వెళ్ళి ఏడాదిలో ఏం చేసాం, ఇంకేం చేయాలి, లబ్ధిదారులకు సరిగ్గా అందిందా లేదా కనుక్కోవటమే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ ఇంకా మిగతా పార్టీలు కానీ ఇలా లేవనైతే అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారా? ఒకటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని గూగుల్లో టైప్ చేస్తే ఏమొస్తుందో, చంద్రబాబు నాయుడు గారిని టైప్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గూగుల్లో టైప్ చేస్తే 420 వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని గూగుల్లో టైప్ చేస్తే 420 వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని గూగుల్లో టైప్ చేస్తే ప్రపంచ వ్యాప్తంగా విజయనగరం వస్తుంది. కాబట్టి ఈయన సర్టిఫికెట్ కూర్చొని మేనిఫెస్టో మధ్యలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వస్తుంది అంతే. మీరు అనుకున్నట్టు రాదు, వాళ్ళు అనుకున్నట్టు రాదు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా జగన్మోహన్ రెడ్డి గారు 4 చంద్రశేఖర్ గారు అమ్మఒడిని కాపీ కొట్టారని అలా అనొద్దు. మీరు అమ్మఒడి మంచి కార్యక్రమం, నేను నా మాట వినరా ఇప్పుడు అమ్మఒడి మంచి కార్యక్రమం కాబట్టి దాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు మొన్న మేము డైరెక్ట్ గా అన్నారు. అది మంచి కార్యక్రమమే, అందులో తప్పులనే మేము ఎత్తి చూపాం, మంచి కార్యక్రమం అమలు చేస్తున్నామని. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం దాదాపు చాలా రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి. మంచి పథకాలు ఏ ముఖ్యమంత్రి చేపట్టినా ఏ ప్రభుత్వం చేపట్టినా అది కంటిన్యూ అవుతున్నాయి. అది మంచిదే, అంటే ఆ వాతావరణం ఆ సాంప్రదాయం మంచిదే. కాపీ కొట్టారన్న పదాలు ఎందుకు? పోనీ మంచి పథకాలను తీసుకొచ్చినటువంటి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని మీరు ఒప్పుకుంటున్నారా లేదా? కాదు, వారు ఒప్పుకుంటున్నారా లేదా? ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మఒడి అమలు పరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారి చరిత్రలో అలాంటి ఒక పథకం ఉందా? చంద్రబాబు గారి చరిత్రలో అలాంటి ఒక పథకం ఉందా? రాజశేఖర రెడ్డి గారి సచివాలయ వ్యవస్థ గుర్తొస్తుంది, 4 పోర్టులు గుర్తొస్తాయి, మెడికల్ కాలేజీలు నేను అడుగుతున్నాను. మీరే మాట్లాడండి, ఇట్స్ యువర్ టైం. చూడు, ఇప్పుడు ఆయన చెప్పినంత ఆయన ఓన్ చేసుకునేంత మాత్రాన ఆయన ఏ ఓన్ ఏది కాదు. ప్రజల్లో ఆల్రెడీ ఎవరెవరు స్థానం ఏందో ప్రజల్లో ఆల్రెడీ ఉంది. ఈయన ఎన్టీవీలోకి వచ్చానో ఆయన ఇంకో టీవీలోకి వచ్చాడు డబ్బా కొట్టుకున్నంత మాత్రాన కొత్తగా వచ్చేదేమీ లేదు. ఏది ఎవరు ఓన్ చేసుకోలేరు. ఓన్ చేసుకోవాల్సింది ప్రజలు ఎవరిని ఏ కోణంలో చూడాలో ఆ కోణంలో చూస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఇదిగా టాపిక్. ఈ రోజు టాపిక్ ఏంటి? ప్రజల్లోకి వెళ్ళడం. మీ పథకాలు వాళ్ళ పథకాలు కదా, బాగున్న పథకాలు ప్రజలకు అందాయా లేదా, ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అన్నదే తప్ప ఎంతసేపు అయినా మీ జగన్మోహన్ రెడ్డి ఎవడు కాదన్నాడు? మీ జగన్మోహన్ రెడ్డి
మీ పార్టీ అధ్యక్షుడే ఎవడొద్దన్నాడు? మీరు ఎంతసేపు అయినా మీరు డెవలప్మెంట్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారా అంటే సచివాలయం గురించి మాట్లాడతారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే వాలంటీర్ గురించి మాట్లాడతారు, ఏం మాట్లాడారంటే అంటే ఎంతసేపు వీళ్ళు ఈ మూడులోంచి బయటకు రానంత వరకు వీళ్ళ పార్టీ జాకీలు పెట్టి లేపినా వచ్చే ప్రసక్తే లేదండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ కూడా 2024 ఎలక్షన్స్ మునుపు బాకాలు కొట్టుకున్నా కూడా 13 సీట్లు వచ్చాయి. ప్రజలు చూశారు ఇవన్నీ. మీరేం చెప్పాతో పంపు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది మీకేమైనా చేతనైతే ఒక మంచి సలహాలు ఇవ్వండి, లేక ఈ పథకాలు ఇట్లుందని చెప్పండి. అంతే తప్ప మా హయాంలో మీ హయాం చూసేశారు ప్రజలు, మీ హయాం కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. ఇంకా మీ ముఖ్యమంత్రి రఫ అంటే ఏమవుతుంది, మంచిదే కదా, చంపితే మంచిదే కదా, ఇది మంచిది అది మంచి ఈ మాటలు మానేసి మీరు పార్టీ డెవలప్ అవుతారా అవ్వండి, ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళండి. మీరు ఎక్కడ తప్పులు చేశారు, 11 సీట్లు రావడానికి ఏంటి కారణం అనేది ఆత్మవిమర్శ చేసుకుంటారా చేసుకోండి. ప్రజలకు ఏమి కావాలో దాని గురించి ఆలోచించండి. అంతే తప్ప మాది మీరు కొత్తగా పార్టీ పెట్టి కొత్తగా ప్రజలే పంపు చేయాల్సిన అవసరం లే. మిమ్మల్ని ఇది చూడటం 15 సంవత్సరం 16 సంవత్సరం జగన్మోహన్ రెడ్డిని చూడటం, జగన్మోహన్ రెడ్డిని ఇన్ అండ్ అవుట్ ఆల్ అండ్ అవుట్ అంతా ప్రజలు ఇది రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం అంతా కూడా వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈస్ నేచర్, వాట్ ఈస్ సైకో మెంటాలిటీ అనేది అందరికీ తెలుసు. ఎవరు ఏంటి అనేది అందరికీ తెలిసిన తర్వాత ఈ వద్దు చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే గారు ఇవన్నీ వద్దు. మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, మీరు చేసింది గొప్పగా మా గురించి ఎందుకు వచ్చాయి మీకు, ఎందుకు వచ్చాయంటే చెప్పలేదు. ఇప్పుడు మా పథకాలు మాకు ప్రజలు మేము ఇవన్నీ చేసినవన్నీ నచ్చితే మమ్మల్ని తిరిగి ప్రభుత్వానికి రాణిస్తారు. ఇప్పుడు మేము చెప్తున్నాం, ఇప్పుడు మీరు ఎంతసేపు అయినా మీరు ఆ దగ్గర కొట్టేశారు, మీరు ఈ దగ్గర కొట్టేశారు, అయ్యా ఎక్కడ కొట్టేశారో లేదా అనేది ప్రజలు చెప్తారు. వచ్చిన 5 సంవత్సరాల డే 1 లో నుంచి మీరు చెప్పారు మీరు ఎవరి కాళ్ళు మార్కులు ఇచ్చుకోవడం కాదు, ప్రజల మార్కులు ఇస్తారు ఓట్ల రూపంలో. సతీష్ గారు నేను మాట చెప్తాను, వీళ్ళు ఎట్లాంటి అంటే భర్త చనిపోతే వచ్చే వితంతు పెన్షన్లు కూడా అసలు మగవాళ్ళకు వితంతు పెన్షన్ ఇచ్చుకున్నటువంటి ఘనమైన నీచమైన చరిత్ర వీళ్ళది. ఏది వితంతు పెన్షన్ మగవాళ్ళకి ఇచ్చుకున్నారు. దొంగ ఓట్ల దగ్గర నుంచి దొంగ పెదవ మాటలు రౌడీలు లఫంగిరి పనులు చేసుకుంటా దయచేసి అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. చంద్రశేఖర్ గారు ఆరోపణలు చేస్తున్నారు, ప్రదర్శించండి. విద్యాసాగర్ గారు మీరు మాట్లాడకండి. చంద్రశేఖర్ గారు ఏదైనా అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఏడాది పాలన అయింది కాబట్టి ఏడాది పాలన మేము ఏం చేశాము, ఇంకేం చేయబోతున్నాం అని చెప్పడానికి ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు. మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు కూడా అక్కడ ప్రధాన పార్టీగా ఉన్న నేపథ్యంలో పాజిటివ్గా అంటే ఇవి చేస్తే ప్రజలు సాటిస్ఫై అవుతారని సలహాపూర్వకంగా ఏం చెప్తారు అవే అడుగుతున్నారు. మీరు ఏమన్నా సలహాలు చెప్పండి, మేము చేస్తాము, ఉన్న దాని మీద అంటే కోడిగుడ్డు మీద ఈగలు పీకినట్టు కాకుండా అని అంటున్నారు విద్యాసాగర్ గారు. సార్ మేమేం అడుగుతున్నామంటే విద్యాసాగర్ గారు చాలా మాట్లాడారు, ప్రభుత్వంలో వారు ఉన్నారు కాబట్టి వారు అనేక రకమైనటువంటి అబద్ధాలు చెప్పేసి తప్పించుకోవాలని ట్రై చేస్తుంటారు. కానీ ప్రతిపక్షంగా మా యొక్క బాధ్యత మీరు ప్రజలకి ఏం మాట ఇచ్చారో అది నెరవేర్చడంలో మీ మెడలో వంచేటటువంటి బాధ్యత మాది. మీరేం చెప్పారు, భవిష్యత్తు గ్యారెంటీ అనే ఒక కార్డు ఇచ్చారు, మీరు ప్రింట్ చేసి దీనిలో చంద్రబాబు నాయుడు అనేటటువంటి నేను 2024 జూలై నుంచి మీకు ఈ మొత్తం మౌనిక అనేటటువంటి అమ్మాయి పేరుతోటి భవిష్యత్ గ్యారంటీ కార్డ్ నంబర్ ఏంటి 666125019517 దానిలో కొట్టి చూసుకోమనండి. రాజంపేట మొబైల్ నంబర్ 9652106832. నమూనా కార్డు కాదండి, ఇది డైరెక్ట్ గా బెనిఫిషియరీ కార్డు ఇచ్చారు భవిష్యత్ కార్డు. ఫోన్ నంబర్ చెప్పాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంకొక డిబేట్ లో దీని గురించి చర్చించండి. ఈవిడికి ఏమి రాశారు, మీకు సంవత్సరానికి మొత్తానికి కలిపి రాజంపేట మౌనిక ఈ స్కీము ఈ నంబర్లు ఇవన్నీ కలిపి భవిష్యత్తు గ్యారంటీ కార్డు అని ఇచ్చారు. 1,04,000 రూపాయలు సంవత్సరానికి, 5,20,000 5 సంవత్సరాలకి మీకు ఇది గ్యారంటీ కార్డు, మీ భవిష్యత్తు ఇక్కడి నుంచి బంగారంగా ఉంటుంది. మీరు కార్డు ఇచ్చారు, దాంతో పేరు రాసి ఇచ్చారు. ఈవిడికి మీరు ఇచ్చింది 13,000 మాత్రమే.
ఈ రోజుకి మీరు ఇవ్వాల్సింది ఎంత బాకీ? 87,000 రూపాయలు మీరు బాకీ. ఇది మీరు ఎగవేసి ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్తారని నేను అడుగుతున్నా. ఇది రెండు ఇస్తారేమో ఎప్పుడు 1 ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇస్తారా? రెండవది ఇంకొక కార్డు వారికి ఓటీపీ నంబర్ చెప్పి ఆ ఓటీపీలో కంగ్రాచులేషన్స్ మీకు 7 లక్షల రూపాయలు పొందేటటువంటి అవకాశం ఉంది, కూటమి ప్రభుత్వం రేపు రాబోతుంది, దానిలో మీ యొక్క ఇంటికి 7 లక్షలు రాబోతుంది, సంవత్సరానికి ఇంత వస్తుంది అని గ్యారంటీ కార్డు ఇచ్చి సంతకం పెట్టారు. ఇది ఎక్కడ? కొండేపిలో. మరి ఈ ఇంటికి మీరు ఈ రోజు వరకు ఇచ్చింది 0. ఎందుకంటే వారికి పిల్లలు లేరు కాబట్టి 0. మరి వీరికి ఏ విధంగా మీరు డబ్బు ఇవ్వబోతున్నారు? ఇది మోసం కాదా? ఇది దొంగతనం కాదా? 420 కేసు ఎందుకు పెట్టకూడదు మేము అడుగుతున్నాం. భవిష్యత్తుకు గ్యారంటీ అని మీరు ఇచ్చిన దానికి సార్ నాకు సమయం మీరు వినండి. మేము అందుకే ఈ దొంగలు మళ్ళీ దోపిడీ కొనసాగిస్తున్నారు కాబట్టి మేము క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం. ఈ క్యూఆర్ కోడ్ ని ప్రతి ఇంటికి ఇచ్చాం. దీనిలో ఏ ఇంటికి ఎంత వీళ్ళు ఇస్తానన్నారో ఆ వివరాలు ఉన్నాయి. మీరు కార్యక్రమం తీసుకున్నారు. వారు ఏం చేస్తారు తెలుసా? ఈ క్యూఆర్ కోడ్ ప్రకారం వీరు ఇచ్చిన ప్రకారం అది ఇవ్వండి అని అడగబోతున్నారు. అంటే చంద్రశేఖర్ గారు ఈ 30 రోజుల్లో అలాంటి సమస్యలు నోటీస్కి వస్తే కూటమి ప్రభుత్వం అడ్రస్ చేస్తదేమో. అందుకే 60 ఏమి చేయలేదు, ఏం కోరుకుంటున్నారు, లబ్ధిదారులు ఏం కోరుకుంటున్నారు కూడా ఎగ్గొట్టారు. రేపు 170 సమావేశానికి ఎగ్గొట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 మంది కూడా కామెంట్ కూడా చేశారు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని. ఆ విషయం ఆ పార్టీలో కూడా సీరియస్ అయింది. ఆయన కూడా బహిరంగంగానే మాట్లాడారు, ఎమ్మెల్యేలు విదేశీ టూర్లు తగ్గించుకొని ప్రజల్లో ఉండని, ఎవరు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎవరు ప్రజలుగా అందుబాటులో ఉన్నారో నాకు అంతా తెలుస్తుందని ఆయన కూడా కామెంట్ చేశారు. చూద్దాం మరి 30 రోజుల కార్యక్రమం ఎందుకు ప్రజల్లో వెళ్ళలేకపోతున్నారు? 30 రోజుల కార్యక్రమం ఎమ్మెల్యేల మీద విపరీతంగా యాంటీ పెరిగిపోయింది. మీ హయాంలో కూడా ఎమ్మెల్యేలు విహారయాత్రలు వెళ్ళారు. అవన్నీ కాదు, ఎమ్మెల్యేలు మీ హయాంలో కూడా చాలా మంది విహారయాత్రలకు వెళ్ళారు. అక్కడ అది కాదు, కార్యక్రమం కాబట్టి దగ్గర ఉండాలన్నది వాళ్ళు కోరుకుంటున్నది. రైట్, మన టైం కూడా అయింది. విద్యాసాగర్ గారు చూద్దాం, ఈ నెల రోజుల కార్యక్రమంలో వచ్చే అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడాలి. మీరు అంటున్న ఈ సుపరిపాలనలో తొలుగడుగు అనేది రేపొద్దున ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజల ఆశలు ఆకాంక్షలు తీరేటట్టుగా ఉండాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ఈ రోజు నుంచి ప్రజల వద్దకు వెళ్తున్న నేపథ్యంకి సంబంధించి 10 టీవీ లంచ్ అవుట్ డిబేట్.